హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి 1 by 1 ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన 2 గ్రాండ్ టెస్ట్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ యాప్లో ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ను ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా దాంతోపాటుగా మన యాప్లో గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఆర్థమెటిక్కి సంబంధించిన వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. తెలంగాణ చరిత్ర కావచ్చు, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. వీటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ప్రవీణ్ను సెలవులపై పంపలేదేమంటూ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. TSPSC కార్యదర్శి అనితా రామచందర్ను ప్రశ్నించినటువంటి సిట్, ఆమెతో పాటు సభ్యుడు లింగారెడ్డిపై ప్రశ్నల వర్షం. సో గ్రూప్ 1 ప్రశ్న పత్రాలపై వివరాల సేకరణ అంటే ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే మనకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC ప్రశ్నపత్ర లీకేజ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. సంచలనం రేకెత్తించినటువంటి గ్రూప్ 1 ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో TSPSC కార్యదర్శి సీనియర్ IAS అధికారి అనితా రామచందర్ను సిట్ అధికారులు శనివారం ఉదయం దాదాపుగా 2 గంటల పాటు విచారించారంటూ ఇక్కడ చూడవచ్చు. సో సిట్ ఇన్ఛార్జి అదనపు CP AR శ్రీనివాస్ స్వయంగా ఆమెను విచారించారు. సో పరీక్షల నిర్వహణ వ్యవహారం అంతా కార్యదర్శి ఆధీనంలోనే ఉంటుంది. కాన్ఫిడెన్షియల్ విభాగం కూడా కార్యదర్శి ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. సో ఈ విభాగానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శంకరలక్ష్మి యూజర్ ID పాస్వర్డ్ కొట్టేసినటువంటి ప్రవీణ్ ప్రశ్నపత్రాలను చౌర్యం చేశాడు. అతడు కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా కూడా పనిచేయడంతో సిట్ అధికారులు అనితా రామచందర్ను విచారణకు పంపించినట్టు తెలుస్తుంది. సో ప్రశ్నపత్రాల తయారీ నుంచి పరీక్షల నిర్వహించే వరకు అనుసరించేటువంటి విధానాల గురించి సిట్ అధికారులు ఆమెను ప్రశ్నించారు. ముఖ్యంగా ప్రశ్నపత్రాలను దాచి ఉంచేటువంటి కాన్ఫిడెన్షియల్ విభాగంలో భద్రతా ఏర్పాట్లపై ఎక్కువ ప్రశ్న అడిగినట్లు సమాచారం. సో ప్రవీణ్ గ్రూప్ 1 పరీక్ష రాస్తున్నప్పటికీ సెల్లోపై ఎందుకు పంపలేదని, ప్రిలిమ్స్లో అతడికి 100 మార్కులకు పైగా మార్కులు సాధించినా ఎందుకు అనుమానించలేదని ఆరా తీసినట్లు తెలుస్తుంది. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పినట్లు సమాచారం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం పేపర్ లీకేజ్ సంబంధించి అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ విషయం అయితే లీకేజీపై రణబేరి అంటూ మనకు ఆంధ్రజ్యోతిలో మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. పోరాటాన్ని ముమ్మరం చేరినటువంటి విపక్షాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి TSPSC ప్రశ్నపత్రాల లీకేజ్ ఉదంతంపై ప్రతిపక్షాల పోరు మరింత ఉధృతం రూపుదాల్చనుందా? సో రాష్ట్రంలో విపక్షాలన్నీ కలిసి సర్కారుపై ఓకుమ్మడిగా దాడి చేయనున్నాయా? సో CBI లేదా సిట్టింగ్ జడ్జి విచారణ, అదేవిధంగా KTR రాజీనామాకు మరింత తీవ్రంగా డిమాండ్ చేయనున్నాయా? ఇందుకు అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. సో ఇప్పటికే కాంగ్రెస్, BJP, BSP అదేవిధంగా YTP వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నాయి. సో ప్రభుత్వంపై BRS నేతలపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. సో లీకేజీపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని BJP పదాధికారులు సమావేశంలో నిర్ణయించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తాజాగా పేపర్ లీకేజీ, నిరుద్యోగుల సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేద్దామంటూ రేవంత్, సంజయ్లకు YTP అధ్యక్షురాలు షర్మిల ప్రతిపాదించింది. సో కేసీఆర్ మెడల్ వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని, లేకపోతే రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఆయన బతకనివ్వరని వ్యాఖ్యానించారు. ఆమె పిలుపును ఎవరు ఎలా స్పందిస్తారనే విషయాన్ని పక్కకు పెడితే సో లీకేజీ, నిరుద్యోగుల సమస్యలపై యుద్ధాన్ని ముమ్మరం చేసేందుకు ప్రతిపక్షాలు కంకణం కట్టుకునేటువంటి విషయం స్పష్టమవుతుందని చెప్పేసి మనకి ఆంధ్రజ్యోతిలో తీయడం జరిగింది. దాంతోపాటుగా నిన్న ఇక్కడ సిట్ విచారించినటువంటి దానిపైన కూడా అప్డేట్ అయితే మనకు ఆంధ్రజ్యోతిలో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే ప్రశ్నపత్రాలపై ఎందుకింత నిర్లక్ష్యం అంటూ ఆంధ్రజ్యోతిలో మరొక అప్డేట్ చూడవచ్చు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్పై మీ పర్యవేక్షణ ఎలాంటిది? సో మీ PAకు అన్ని సెక్షన్లు తిరిగేటువంటి స్వేచ్ఛ ఎక్కడిదంటే ఇక్కడ చూడవచ్చు. సో TSPSC సెక్రటరీకి సిట్ ప్రశ్నలు అంటూ సో మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే సెట్లు కొట్టేశారంటే ఇక్కడ మనం దిశ న్యూస్ పేపర్లో మరొక ఆర్టికల్ అయితే చూడవచ్చు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో దిగ్భ్రాంతికర వివరాలు. సో అధికారుల అలసత్వమే వారికి అవకాశమైందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు TSPSC బోర్డు ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తవ్విన కొద్దీ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సో కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ప్రశాంత్ కావచ్చు, రాజశేఖర్ రెడ్డి సెట్లుగా పలు పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలను తస్కరించినట్లుగా సిట్ విచారణలో వెల్లడైంది. సో బోర్డు ఉన్నతాధికారుల అలసత్వం వీరికి కలిసి వచ్చినట్లుగా తేలింది. సో ప్రశ్నపత్రాలను స్టోర్ చేసినటువంటి కంప్యూటర్కు సంబంధించినటువంటి పాస్వర్డ్లు కావచ్చు, IP అడ్రస్లు బోర్డు ఉద్యోగిని అయిన శంకరలక్ష్మికి ఎలా అందాయన్నది ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్నగా ఉంది.
ఒకవేళ చైర్మనే కంప్యూటర్ రక్షణకు సంబంధించినటువంటి బాధ్యతలు ఆమెకు అప్పగిస్తూ పాస్వర్డ్ IP అడ్రస్ వివరాలు చెప్పిన శంకర్ లక్ష్మి అత్యంత భద్రతగా వాటిని ఉంచాలి. సో ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి పాస్వర్డ్ IP అడ్రస్లు ఆమె డైరీ నుంచి సంగ్రహించినట్లయితే వెల్లడించారంటే ఇక్కడ మనకు సో పేపర్ లీకేజ్ సంబంధించిన మరొక అప్డేట్ కూడా దిశా న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఇక నెక్స్ట్ విషయం అయితే పేపర్ లీకేజ్లో మీ నిర్లక్ష్యం లేదా అంటే ఇక్కడ చూడవచ్చు కీలక బాధ్యతలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లోనా అంటూ సాక్షిలో కూడా సేమ్ థింగ్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. మరొక న్యూస్ పేపర్లో కూడా మనకు ఆంధ్రప్రభలో కూడా TSPSC పేపర్ లీకేజ్ కేసు అంటూ చూడవచ్చు. మీ PAల సంగతి ఏంటి అని చెప్పేసి సేమ్ మనకు జరిగినటువంటి విచారణ పైన న్యూస్ అయితే మనకు రావడం జరిగింది. సో అన్ని న్యూస్ పేపర్లో మనకి ఈ రోజు ప్రధాన వార్తగా అయితే వచ్చింది. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు నిరుద్యోగులు 30 లక్షలు అవాస్తవం అనేటువంటి టైటిల్ తోటి మనం నమస్తే తెలంగాణలో మరొక అప్డేట్ అయితే చూడవచ్చు. సో రద్దయిన పరీక్షలు 4 అభ్యర్థులు 6,42,506 మందే. సో OTRలో ఉన్నోళ్ళంతా నిరుద్యోగులు కాదు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూనే మరో పోస్టుకు అప్లై. సో నిరుద్యోగిత తగ్గించడంలో దేశంలో తెలంగాణ బెస్ట్. సో రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు అసత్య ప్రచారం అంటూ మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ నమస్తే తెలంగాణలో రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు సో TSPSC ఉద్యోగాల కోసం 30 లక్షల మంది దరఖాస్తు చేశారు. పేపర్ లీకేజ్తో వారంతా కష్టపడుతున్నారు. సో ప్రతిపక్ష BJP కావచ్చు, కాంగ్రెస్ నేతలు సో నిత్యం చేస్తున్నటువంటి విమర్శ ఇది అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు TSPSC ఏదైతే మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 30 లక్షల మంది దానిలో రిజిస్టర్ చేసుకున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వీరిలో ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు, అదేవిధంగా నిరుద్యోగులు కూడా ఉన్నారు. సో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. సో కమిషన్ ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే దానికి అర్హత ఉన్నవారే దరఖాస్తు చేసుకుంటారు. కానీ BJP నేత బండి సంజయ్ లాంటి వాళ్లకు OTR చేసుకున్న 30 లక్షల మంది అన్ని నోటిఫికేషన్లు దరఖాస్తు చేసుకున్నట్లుగా కనిపిస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో TSPSCలో మొత్తం 30 లక్షల మంది OTR చేసుకున్నారు. అందులో 17 లక్షల మంది పురుషులు అయితే 13 లక్షల మంది స్త్రీలు ఉన్నారు. సో TSPSC ద్వారా వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయాలంటే సో OTR చేసుకోవడం తప్పనిసరి కావడంతో సో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ముందుగానే OTR చేసుకొని ఉంటారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారి OTRలు కూడా కమిషన్ వెబ్సైట్లో కొనసాగుతూనే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా నిరుద్యోగుల అని చెప్పేసి ఇక్కడ కమిషన్ ప్రశ్నిస్తున్నట్లు ఇక్కడ మనకు ఏది అబద్ధం ఏది నిజం అని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో దరఖాస్తు చేసుకుంది 6 లక్షలే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు రద్దయినటువంటి దరఖాస్తు అంటే ఏవైతే పరీక్షలు ఉంటాయో వాటికి దరఖాస్తు చేసుకున్నటువంటి మొత్తం సభ్యులు వచ్చేసి 6 లక్షల మంది ఉన్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఇక నెక్స్ట్ విషయం అయితే 8-9 తేదీల్లో SI తుది పరీక్షలు అంటూ చూడవచ్చు. సో మనకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో SI కావచ్చు, ASI తత్సమ ఉద్యోగ తుది రాత పరీక్షలకు సంబంధించి 8-9 తేదీలో నిర్వహించున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మనకు హాల్ టికెట్స్ అనేవి మీరు రేపటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనం ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వీడియో నిన్న సాయంత్రం అయితే చేశాం. సో వాటికి సంబంధించి ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో April 8న మీకు మార్నింగ్ సెక్షన్లో ఆర్థమెటిక్ సంబంధించినటువంటి పేపర్ అయితే ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్లో ఇంగ్లీష్ ఉంటుంది, ఇంకా 9th రోజున జనరల్ స్టడీస్ అండ్ ఆఫ్టర్నూన్ తెలుగు ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. రేపటి నుంచి మీకు హాల్ టికెట్స్ అయితే అందుబాటులో ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాటిని ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ RPFలో 20,000 జాబ్స్ రైల్వే క్లారిటీ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు రైల్వే నోటిఫికేషన్ జారీ చేసిందంటూ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను రైల్వే శాఖ ఖండించిందంటే ఇక్కడ ఇచ్చారు. తాము ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే అధికారి వెబ్సైట్లో మేము పెడతామని చెప్పేసి స్పష్టం చేసింది. నిరుద్యోగులు ఈ తప్పుడు ప్రచారం నమ్మొద్దని కోరింది. సో ఈ మేరకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినట్టు చూడవచ్చు. సో ఏదైనా మీకు అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటేనే మీరు అప్లై చేయండి. ఏదైనా సోషల్ మీడియాలో కానీ ఇంకేదైనా ఇతరత్ర మెసేజెస్ కనుక మీకు వచ్చినట్లయితే వాటిని నమ్మి మీరైతే అప్లై చేయకండి. సో మీరు మోసపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కనుక అధికారిక వెబ్సైట్ను ఎప్పుడు కానీ చూసి అక్కడ ఉంటేనే మనం వాటికైతే అప్లై చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రభుత్వ పాఠశాలలో 10 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అంటే ఇక్కడ చూడవచ్చు. ఆ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. సో నియామక ప్రక్రియలో లోపించినటువంటి పారదర్శకత అంటే ఇక్కడ చూడవచ్చు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు దేశంలో ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 10 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సో అన్ని ఖాళీలు పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మనకు కేంద్ర మంత్రిత్వ శాఖకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ఓవరాల్గా దేశంలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఇది మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇస్రోలో 63 ఖాళీలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఇస్రోలో 63 ఖాళీలకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ డ్రైవర్, ఫైర్మెన్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. April 24 లాస్ట్ డేట్ ఉంది. ఇక దాంతోపాటు మనకు నాగర్ కర్నూలులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇవి సివిల్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించినటువంటి జాబ్స్, MBBS తోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వారం వెలుగు సక్సెస్లో మనకు చాలా మంచి ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇది మనకు కర్ణాటకలో స్టార్ట్ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనకి ఇది 8వ యోగా దినోత్సవాన్ని కర్ణాటకలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకు 2015 నుంచి 2022 వరకు ఎక్కడెక్కడ జరిగాయనేటువంటి కూడా ఇచ్చారు. సో చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు ఇక్కడ థీమ్, సో ఈసారి ఏంటంటే మనకు యోగా ఫర్
ఫర్ హ్యుమానిటీ, ఇది గుర్తుంచుకోండి. సో 2022 యోగా థీమ్ ఏంటంటే సో యోగా ఫర్ హ్యుమానిటీ అని చెప్పేసి ఇటువంటి ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. ఇంకా అదే కాకుండా మద్రాసులో రైతువారీ విధానం అని చెప్పేసి చూడవచ్చు. సో దానికి సంబంధించిన ఆర్టికల్ కూడా ఇచ్చారు. ఇంకా అదే కాకుండా ఈ కందూరి చోటులకు సంబంధించిన బిడ్ బ్యాంక్ కూడా మనకు నమస్తే తెలంగాణ వెలుగు సక్సెస్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అదే కాకుండా జనాభాలో గిరిజనుల శాతం 8.6 అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలను చూడవచ్చు. ఇక మిలాన్ నౌకాదళ విన్యాసాలు అని చెప్పేసి ఇచ్చారు. దానికి సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా అయితే చూడవచ్చు. సో మనకు 11వ మిలాన్ విన్యాసాలు అనేవి సో తొలిసారిగా విశాఖపట్నంలో మనకు 2022 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 వరకు అయితే నిర్వహించారు. సో ఆల్రెడీ వీటికి సంబంధించి మనం కరెంట్ అఫేర్స్లో భాగంగా అయితే చూసాం. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే 2వ వందే భారత్ ట్రైన్ 8న ప్రారంభం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సికింద్రాబాద్ తిరుపతి మధ్య ప్రారంభించున్నటువంటి ప్రధాని అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు తెలుగు రాష్ట్రాల్లో 2వ వందే భారత్ ట్రైన్ అయితే పరుగులు పెట్టనుంది. సో ఈ నెల 8న మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ తిరుపతి మధ్య ఈ వందే భారత్ ట్రైన్ అయితే నడవనుంది. సో దాన్ని మోడీ గారు అయితే ప్రారంభించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది రెండోది. సో మొదటిది మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారని కింద కామెంట్ చేయండి, చాలా ఇంపార్టెంట్. సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే దాన్ని ఎక్కువగా మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మనకు ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వేటి మధ్య స్టార్ట్ చేశారనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కింద టైప్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మీకు గుర్తున్నట్లయితే. ఇక నెక్స్ట్ విషయం అయితే 236 మీటర్లు 58 అంతస్తులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దక్షిణ భారత్లోనే అతిపెద్ద హర్మ్యం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సాస్ క్రౌన్ పేరిట కోకాపేటలో నిర్మాణం ఇప్పటికే 100 మీటర్ల ఎత్తు నిర్మాణం పూర్తి అని చెప్పేసి ఇచ్చారు. సో నిన్న కూడా దీనికి సంబంధించి మనం అప్డేట్ అయితే చూసాం. అక్కడ మనకు పేరు ఇవ్వలేదు. సో ఇక్కడ మీరు ఈ పేరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మన కోకాపేటలో నిర్మిస్తున్నటువంటి నిర్మాణం ఏదైతే దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బహుళ అంతస్తుల భవనం కింద దీని అయితే చెప్తున్నారు. దీని పేరు వచ్చేసి మనకు సాస్ క్రౌన్ అంటాడు. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి సాస్ క్రౌన్ ఏంటిది అని చెప్పేసి ఇట్లా కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతారు. సో దాని పేరు గుర్తుంచుకోండి. అది ఒక బహుళ అంతస్తుల భవనం అనమాట. 58 అంతస్తులలో 236 మీటర్ల ఎత్తుతోటి ఈ భవనాన్ని అయితే నిర్మిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి కోకాపేటలో అయితే నిర్మిస్తున్నారు. సో చాలా ఇంపార్టెంట్, దక్షిణ భారతదేశంలో అతిపెద్దది అనమాట. ఇక్కడ నెక్స్ట్ విషయంలో అయితే బద్దలయ్యేందుకు రెడీగా ఉన్నటువంటి అగ్నిపర్వతం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో 38 ఏళ్ల క్రితం 25,000 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి కొలంబియాలో ఉన్నటువంటి నెవడో డెల్ రూయిజ్ అగ్నిపర్వతం మరోసారి బద్దలయ్యేందుకు రెడీగా ఉన్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో దీంతో భారీ నష్టం సంభవించేటువంటి అవకాశం ఉందని చెప్పారు. సో కొన్ని వారాల క్రితమే రోజుల్లోనే ఈ ప్రమాదం సంభవించవచ్చింది, అంటే కొన్ని కొన్ని డేస్లోనే ఇది బద్దలయ్యేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ చెప్తున్నారు. సో ఇటువంటి మనకి ఎట్లా అడుగుతారంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి అగ్నిపర్వతం నవోడో డెల్ రూయిజ్ ఏ దేశంలో ఉందని చెప్పేసి అంటాడు. సో అది వచ్చేసి కొలంబియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకు కాశ్మీర్ సెంట్రల్ వర్సిటీ వీసీగా తెలంగాణ బిడ్డ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ రవీంద్రనాథ్ను నియమిస్తూ కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ. సో రేపు కాశ్మీర్లో బాధ్యతల స్వీకరణ అంటే ఇక్కడ జరిగింది. సో మనకు కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఓయూ పూర్వ ఆచార్యుడు అదేవిధంగా తెలంగాణ బిడ్డ ప్రొఫెసర్ డాక్టర్ అనిశెట్టి రవీంద్రనాథ్ అయితే నియమితులు చేశారు. సో మన తెలంగాణకు సంబంధించిన పర్సన్ కనుక గుర్తుంచుకోండి, మన తెలంగాణలో హన్మకొండకు సంబంధించినటువంటి పర్సన్ ఇతను. సో నేమ్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ అంటే మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి సెంట్రల్ వర్సిటీకి వీసీగా అయితే నియమించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే రష్యా చేతికి భద్రతా మండలి పగ్గాలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగుతున్నటువంటి వేళ కీలక ఐరాస మండలి ఏదైతే మనకు యుఎన్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన అధ్యక్ష బాధ్యతలు రష్యాకు దక్కాయి. సో మనకు యుఎన్ఓలో శాసనసభ్య దేశమైనటువంటి రష్యా సో ఏప్రిల్ నెలకు గాను బాధ్యతలతో చేపట్టింది. సో ఈ పరిణామంపై విమర్శలు వెల్లువెత్తున్నట్లు ఇక్కడ జరిగింది. ముఖ్యంగా ఉక్రెయిన్ కావచ్చు, అమెరికా దీన్ని తప్పుబట్టాయని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మనకి ఏదైతే యుఎన్ఓలో శాశ్వత సభ్య దేశంగా మనకు రష్యా అయితే ఉంది, ఏప్రిల్ నెలకు అది సో ఆ భద్రతా మండలికి సంబంధించినటువంటి అధికారాలు అయితే ఏప్రిల్ మంత్కి అయితే ఇది రష్యా అయితే చేపట్టనుంది. సో ఇది గుర్తుంచుకోండి. సో మనకు యుఎన్ఓలో శాశ్వత దేశాలు ఎన్ని ఉన్నాయి అవి ఏంటనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం అంటే ఇక్కడ మనం దీనికి సంబంధించిన ఇమేజ్ కూడా చూడవచ్చు. ఇక్కడ ఆంటోనోవ్ AN 225 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కారణంగా సో ధ్వంసమై ప్రస్తుతం ఇలా తయారైందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనకు ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం అంట. సో మనకు ఉక్రెయిన్ రష్యా వార్లో భాగంగా ఈ విధంగా ధ్వంసం కావడం జరిగింది. సో ఇది కూడా మనకు వార్తల్లో ఇటువంటి ఉన్నాయి కనుక కంపల్సరీ వీటిని గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు రష్యా ఉక్రెయిన్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా అది, అక్కడి నుంచి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్
చాట్ జీపీటీపై ఇటలీలో నిషేధం అంటూ ఇక్కడ చూడవచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీ నేడు చర్చనీయాంశంగా అయితే మారింది. సో దీని వాడకంపై ఇటలీ అయితే నిషేధం విధించింది. సో చాట్ జీపీటీ అనేది ఒక కృత్రిమ మేధస్సుతో కూడినటువంటి కంప్యూటర్ అప్లికేషన్. సో టెక్ రంగంలో దీని ప్రవేశంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనకు ఇటలీ దీనిపైన అయితే నిషేధం విధించింది. సో గుర్తుంచుకోండి, మనకు ఈ చాట్ జీపీటీ అనేది చాలా వార్తల్లో ఉంటుంది. గత 1 or 2 months నుంచి ఇదైతే మనం వార్తల్లో చూస్తున్నాం. సో దీన్ని మనకు నిషేధించినటువంటి దేశం ఏంటంటే ఇటలీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటువంటి కూడా మనకు నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూసినట్లయితే మనకు అంగట్లో 66.9 కోట్ల మంది డేటా అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఆన్లైన్లో 24 రాష్ట్రాలు 8 నగరాల ప్రజల సమాచారం. సో ఫరీదాబాద్ కేంద్రంగా దందా. సో నిందితుడి అరెస్ట్ సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవిచంద్ర వెల్లడి అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో ఇక్కడ ఏ కేంద్రంగా అని చెప్పేసి అడుగుతారు, అది గుర్తుంచుకోండి, ఫరీదాబాద్ కేంద్రంగా. సో దీనికి సంబంధించినటువంటి డేటా అయితే వాళ్ళు సేకరించారు. సో దేశ ప్రజల డిజిటల్ డేటాను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నటువంటి వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అయితే పట్టుకున్నారు. సో 16.8 కోట్ల మంది డేటా చోరీ ఉదంతాన్ని మరవక ముందే సో 24 రాష్ట్రాలు 8 మెట్రో నగరాలకు చెందినటువంటి 66.9 కోట్ల వ్యక్తిగత సమాచార అంతర్జాలంలో అమ్మకానికి పెట్టిన నిందితుని అరెస్ట్ చేశారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ 16.8 కోట్ల అనేది ఇటీవల ఎక్కడ పట్టుకున్నారు, అది కూడా మనకు వార్తల్లో నిలిచింది. మనం లాస్ట్ ఒక 15 days బ్యాక్ దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ కూడా చూసాం. అది ఎక్కడని చెప్పేసి కింద కామెంట్ చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.